అందరికీ నమస్కారం. నా పేరు సుహిత. నేను సర్టిఫైడ్ బిజినెస్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ని. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు నాయకత్వం మరియు టీమ్ బిల్డింగ్. అంటే లీడర్షిప్ ఇంకా టీమ్ బిల్డింగ్. మరి నాయకత్వం అంటే మీకు మొదటిగా గుర్తొచ్చేది ఏమిటి? అందరం మనం సీఈఓలు పెద్దవాళ్ళు మాత్రమే నాయకత్వం వహిస్తారు అనుకుంటాం, లేకపోతే పొలిటీషియన్స్ మాత్రమే లీడర్స్ నాయకత్వం వహిస్తారు అనుకుంటాం. కానీ అలా కాదు. నాయకత్వం మన ఇళ్లల్లో మొదలవుతుంది, బయట ఆఫీసెస్లో చూస్తూ ఉంటాము. మనం ఒక చిన్న షాప్లో కూడా లీడర్ అనేవాడు అవసరం. మరి ఇవాళ లక్ష్యం ఏంటి? ఈ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సెషన్ అంటాం దీన్ని. అంటే మనం ఈరోజు నేర్చుకోబోయే దానికి ఎవరు ఎలా లాభపడతారు తెలుసుకుందాం. మహిళా వ్యాపారవేత్తలు అంటే ఉమెన్ ఆంటర్ప్రినర్స్ తమ వ్యాపార బృందాలను సమర్థంగా నడిపించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో మరియు ఇతరులను ప్రేరేపించడంలో అంటే మోటివేట్ చేయడంలో నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఈ సెషన్ తర్వాత మరి మనం లీడర్షిప్ ఏంటో తెలుసుకుందాము, టీమ్ బిల్డింగ్ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. నాయకత్వం అనేది కేవలం ఒక స్థానం కాదు. ఇది ఒక లక్ష్యాన్ని సాధించడానికి, ఇతరులను ప్రేరేపించడానికి, వారికి మార్గనిర్దేశం చేయటానికి మరియు కలిసి పనిచేసేలా చేయటం. మీకు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? నైకా అనే పెద్ద సంస్థకి నాయకురాలు. అంటే షీఈస్ ద లీడర్. షీఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విమెన్ ఇన్ ఇండియా హూ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ నైకా యాజ్ అన్ ఆర్గనైజేషన్. మరి ఆవిడకి 50 ఏళ్ళు వచ్చిన తర్వాత, అంటే 50 years వచ్చిన తర్వాత తను ఈ రంగంలో, కొత్త రంగంలో, బ్యూటీ, ఈ ఫ్యాషన్ అనే రంగంలోకి అడుగుపెట్టి ఒక ఆర్గనైజేషన్నే స్థాపించారు. దాని పేరు నైకా. తన పేరు ఫాల్గుని నాయర్. అంటే పెట్టుబడి పెడతాము, సందేహిస్తాము, ఎన్నో ఆటంకులు వస్తుంటాయి కదా. మరి యంగ్గా ఉన్నప్పుడే మనకి ఆ ఛాలెంజెస్ అనేవి చాలా కష్టంగా అనిపిస్తాయి. మరి ఊహించుకోండి, తనకి 50 ఏళ్ల వయసులో ఇంకెంత ఛాలెంజింగ్గా అనిపించవచ్చు. కానీ అవన్నీ తట్టుకొని తను భారతీయ మహిళల కోసం అందాల ఉత్పత్తును, బ్యూటీ ప్రొడక్ట్స్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఇవాళ లక్షలాది మంది అలాంటి మహిళా వ్యాపారులకు ఆమె ఉపాధి కలిగిస్తుంది, మరి ఇన్స్పిరేషన్గా కూడా నిలిచిపోయింది. మరి ఒక్కసారి నాయకత్వం గురించి మాట్లాడితే అది పెద్ద సంస్థల్లో సీఈఓలు మాత్రమే అనిపిస్తుంది, లేకపోతే పెద్ద పెద్ద లీడర్స్, లేకపోతే చక్కగా మాట్లాడేవాళ్ళు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళే, లేకపోతే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు మాత్రమే నాయకత్వం వహిస్తాము అనుకోవడం తప్పు. అంటే ప్రతి మహిళా వ్యాపారవేత్త కూడా ఒక నాయకురాలే. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మీ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు, కస్టమర్లను మోటివేట్ చేస్తున్నారు, టీమ్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఇవన్నీ నాయకత్వ లక్షణాలే. ఉదాహరణకు హైదరాబాద్లో అనిత అనే ఒక మహిళ ఉంది. అంటే తను చిన్న క్లౌడ్ కిచెన్ బిజినెస్ని స్టార్ట్ చేసింది. కానీ ప్రతిరోజు తనకి తానే మోటివేట్ చేసుకోవాలి, తన టీంని మోటివేట్ చేయాలి. తను మెల్లిగా తన టీంని మోటివేట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఏం చేసిందంటే వాళ్ళ అభిప్రాయాల్ని తెలుసుకోవడం స్టార్ట్ చేసింది. అంటే వాళ్ళకున్న ఐడియాస్ ఏంటి, వాళ్ళు సరిగ్గా పనిచేయగలుగుతున్నారా లేదా, వాళ్ళకి ఎక్కడ ఆటంకాలు ఉన్నాయి, అవన్నీ తెలుసుకుంటూ ఆమె ఇద్దరితో మొదలైన వాళ్ళ టీమ్ ఇప్పుడు 25 మంది టీమ్ని ఫామ్ చేసేసింది. అండ్ ఇప్పుడు షీ ఈజ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ విమెన్ హూ ఈజ్ రన్నింగ్ క్లౌడ్ కిచెన్ బిజినెస్. మరి ఒక్కసారి ఇక్కడ పాజ్ అయ్యి మీ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మరి నాకు ఒక టీం ఉంది కదా, నేను నా టీంని ఎలా మోటివేట్ చేస్తున్నాను, ఎలా ప్రేరేపిస్తున్నాను, ఎలా ఎంకరేజ్ చేస్తున్నాను అనేది ఒకసారి ఆలోచించండి. లీడర్కి కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అంటే ఒక లీడర్ అవ్వాలంటే వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి తెలుసుకుందాం. ఓకే, మరి ఫస్ట్ క్లారిటీ ఇన్ అప్రోచ్, అంటే స్పష్టమైన దృష్టి. మనం ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలి అంటే మరి ఎంత క్లారిటీ కావాలి? మనకి ముందు నుంచి అన్నీ తెలియకపోవచ్చు, అన్నీ ఎలా జరుగుతాయి, ఒక వేలో ఒక దిశగా వెళ్తాయా లేదా అనే డౌట్స్ చాలా ఉంటాయి. కానీ మనం అనుకున్న గోల్స్కి మనం స్టిక్ అయి ఉండాలి. మనం ఎలా ముందుకు వెళ్తామనే క్లారిటీ ఉంటే చాలు, అదే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనేది మీకు తెలిస్తే అది కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మరి సెకండ్ వన్,
ధైర్యం, కరేజ్. మరి ఈ చిన్న వ్యాపారాలని స్టార్ట్ చేయాలన్నా అందరికీ ధైర్యం చాలదు. మీరు స్టార్ట్ చేసేసారంటే మీకు ఆల్రెడీ ధైర్యం ఉన్నట్టే. ఆ ధైర్యాన్ని మనం ప్రతి దశలో, అంటే మనం ఎక్కడికి వెళ్తున్నా ఎన్నో ఫేజెస్ ఎదుర్కొంటాం, ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొంటాం, కానీ మనం ధైర్యం కోల్పోకూడదు, కరేజియస్గా ఉండాలి. అంటే ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, డెసిషన్ మేకింగ్ అంటాం. అప్పుడు లీడర్గా నేను నా డెసిషన్ మీద పూర్తి నమ్మకం ఉంచి తీసుకోవాలి. ఎన్నో రిస్కులు చేయాల్సి వస్తుంది కదా. ఇది 9 to 5 జాబ్ లాగా ఉండదు కాబట్టి మనం వ్యాపారంలో చాలా క్రియేటివిటీ చూపిస్తుంటాము. దానికోసం మనం రిస్కులు కూడా తీసుకోవాలి. అప్పుడు ధైర్యం అవసరం. సవాళ్ళను ఎదుర్కోవటం అంటే ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. అంత ఈజీ అనుకుంటున్నామా? కాదు. మనం వెళ్ళే దారిలో చాలా ఇబ్బందులు, ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. మరి వాటిని ఎదుర్కోవాలన్నా కూడా మనకి ధైర్యం కావాలి. థర్డ్ వన్, స్ట్రాంగ్ కమ్యూనికేషన్. మరి మనం అందరం ఎక్కువగా తొందరగా ఎవరిని ఇష్టపడతాము? చక్కగా మాట్లాడే వాళ్ళని, చక్కగా వినేవాళ్ళని కదా. మరి మనం లీడర్ అయినప్పుడు మనకు ఆ క్యారెక్టరిస్టిక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ లక్షణం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇతరుల మాటలు చక్కగా శ్రద్ధగా వినగలగాలి. మరి మనం కూడా ఇతరులకు అర్థమయ్యేటట్టుగా క్లారిటీతో మన అభిప్రాయాలని షేర్ చేసుకోవటం రావాలి. దానికి మనకి కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓపిక, ఒక నాయకుడికి ఓపిక అనేది చాలా అవసరం. ఈ దారిలో మనకి చాలా ఛాలెంజెస్ వస్తాయని తెలుసు, మనకి ఏ అప్రోచ్లో వెళ్ళాలో, ఎంత క్రియేటివిటీ చూపించాలో అవన్నీ తెలుసు. కానీ దానికి ఓపిక అవసరం కదా. ఎప్పుడైనా సరే ఏదైనా రాలేదు, ఇది చేయలేకపోతున్నానంటే ఓపిక నశిస్తుంది, పేషెన్స్ అనేది పోతుంది. అప్పుడు మరి మనం బలంతో, చాలా ఓపికతో ముందుకు వెళ్తేనే విజయవంతంగా ఏదైనా సాధిస్తాం. మరి మీరు ఇక్కడ చూస్తున్న మహిళ పేరు కిరణ్ మజుందార్. తను బయోటెక్నాలజీ రంగంలో చాలా ప్రతిష్ట గావించింది, అంటే ఒక మంచి పేరు తెచ్చుకుంది. ఎందుకంటారా? తన బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తను ఒక చిన్న గరాజ్ అంటారు ఇంగ్లీష్లో, గ్యారేజ్లో ఒక చిన్న రూమ్ లాంటి దాంట్లో ఒక షెల్టర్ వేసుకొని తను బిజినెస్ స్టార్ట్ చేసేసింది. దాని పేరు బయోకాన్. ఈరోజు ఒక 12-15 ఏళ్ళ తర్వాత బయోకాన్ అనేది ప్రపంచ స్థాయి ఫార్మస్యూటికల్ కంపెనీగా నిలిచిపోయింది. కిరణ్ మజుందార్ ప్రారంభంలో చాలా ఛాలెంజెస్ వచ్చాయంట, తనకి రిజెక్షన్స్ వచ్చాయంట. కానీ తను ఎప్పుడు తన ఓపికని నశింపజేయలేదు, తను ధైర్యాన్ని కోల్పోలేదు. షీ ఆల్వేస్ ఫెల్ట్ దట్ షీ క్యాన్ డూ. షీ గ్యాదర్డ్ ఆల్ హర్ పేషెన్స్, కరేజ్. అలా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళి ఇవాళ పెద్ద కంపెనీకి CEO అయింది, ఫౌండర్ తను కదా. మరి తనకు కొన్ని ఇనిషియల్ డేస్లో ఎప్పుడైతే తను స్టార్ట్ చేసిందో బ్యాంక్స్ లోన్స్ ఇవ్వలేదంట. ఇంకా ఎంతోమంది తన ఐడియాస్ని కూడా ఇష్టపడలేదంట. కానీ ఆమె ఎప్పుడూ గివప్ చేయలేదు. శాస్త్రీయ దృష్టి మరియు నాయకత్వ నైపుణ్యాలు విజయానికి దారి తీస్తాయి అని తను ప్రూవ్ చేసింది. ఇప్పుడు బయోకాన్ లక్షలాది మంది రోగులకు సరైన మందులు అందిస్తుంది. ఇండియాలోనే కాదు, తను ఏషియన్ కంట్రీస్కి కూడా ఇంపోర్ట్ చేస్తుంది. అంత పెద్ద కంపెనీని స్థాపించింది. మరి ఎందుకు వీళ్ళ కథల్ని తీసుకొస్తున్నాము? మీరు వీళ్ళ కథల్ని ఇన్స్పిరేషన్గా గుర్తుపెట్టుకొని మీ జర్నీలో మీరు అలా ముందుకు వెళ్తారనే ఉద్దేశంతో. మరి ప్రభావవంతమైన నాయకత్వ పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఒక టీం ఉంటుంది, ఎప్పుడు ఒకరైనా ఇద్దరైనా అది టీమే. మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా దానికి టీం ఉంటుంది. మరి ఫస్ట్ లీడర్గా ఏం చేయాలో తెలుసా? టీం సభ్యులతో స్పష్టంగా మాట్లాడాలి. ప్రతిరోజు మీ ఆలోచనలను, మీ థాట్స్ని, మీ ఐడియాస్ని, మీ లక్ష్యాలను, అంటే మీ గోల్స్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. కొందరికి ఇద్దరే ఉండొచ్చు, కొందరికి ఇప్పుడు 10 మంది ఉండొచ్చు ఒక టీంలో, కొందరికి 25 మంది ఉండొచ్చు. కానీ అందరి దగ్గర ఇలా మాట్లాడగలగాలి క్లారిటీతో. చేరుకోగల లక్ష్యాలను పెట్టుకోండి. 6 నెలలకి మన గోల్ ఏంటి, మన సంస్థ గోల్ ఏంటి చెప్పాలి వాళ్ళకి. ఈ 10 రోజుల్లో మనం ఏం చేయబోతున్నాం చెప్పాలి. నెక్స్ట్ 1 మంత్లో మన లక్ష్యం ఏంటి వాళ్ళందరికీ చెప్పి పెడితేనే వాళ్ళు చక్కగా ఆ గోల్కి, షేర్డ్ విజన్, షేర్డ్ గోల్ అంటాం దీన్ని, అందరూ ఒకే గోల్తో పనిచేస్తారు, ముందుకెళ్తారు. టీంలో నమ్మకాన్ని పెంచుకోవాలి. అంటే మన టీంలో ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు, అందరూ ఒకేలాగా ఉంటారా? మన
చేతికి 5 వేళ్ళు ఎలా ఒకే రకంగా ఉండవో అలాగే టీంలో కూడా ఎవరం ఒకే రకంగా ఆలోచించము ఉండము. కానీ యాజ్ ఎ లీడర్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ అంటే నాయకురాలిగా మీరు ఎప్పుడూ వాళ్ళందరినీ ఒక తాటిపై నడిచేలాగా చేయాలి. కాబట్టి వాళ్ళకి నమ్మకాన్ని పెంచుతూ ఉండాలి, నిజాయితీగా పనిచేయాలి అని చెప్పాలి, పారదర్శకంగా ఉంటూ టీం సభ్యుల మధ్య నమ్మకాన్ని కలిగిస్తూ వాళ్ళకి ఏం ఛాలెంజెస్ వచ్చినా టీం మధ్యలో మీరు వెళ్ళి సాల్వ్ చేసుకోగలగాలి. నమ్మకంతో నిర్ణయాలు కూడా తీసుకోవాలి. అంటే ఫస్ట్ డెసిషన్ మేకింగ్ కమ్స్ టు ద లీడర్. మీ టీంలో ఉన్న వాళ్ళు డెసిషన్స్ క్విక్గా తీసుకోలేరు. మీరు ఫస్ట్ ఇది చేద్దాం, ఓకే ఎస్ అంటే వాళ్ళకి ధైర్యం ఇచ్చినట్టు, వాళ్ళకి నమ్మకం కలుగుతుంది. అప్పుడు మీరు వెళ్ళి ఏ డెసిషన్ అయినా ఇది ఈజీ, ఇది చేయగలుగుతామంటే వాళ్ళు చేసేస్తారు. టీం ఎదుగుదలకు మద్దతు ఇవ్వండి. అంటే ఏంటి, మరి వాళ్ళు టీం గ్రో అవ్వాలా లేదా? మీ ఆర్గనైజేషన్ గ్రో అవ్వాలి అంటే టీం కూడా గ్రో అవ్వాలి. వాళ్ళకి ఎప్పుడూ మీరు యాజ్ అ లీడర్ యూ హ్యావ్ టు ఎంకరేజ్, మోటివేట్ దెమ్ టు గ్రో ఇండివిజువల్లీ ఆల్సో. మన దగ్గర జాయిన్ అయినప్పుడు వాళ్ళకి 2 స్కిల్స్ వచ్చేమో, కానీ ఒక 6 నెలల తర్వాత, ఒక 1 year తర్వాత వాళ్ళకి ఇంకొన్ని స్కిల్స్ వచ్చేలాగా వాళ్ళ పర్సనల్ గ్రోత్కి కూడా ఒక లీడర్గా మీరు హెల్ప్ చేయాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన నాయకత్వ పద్ధతులు. నెక్స్ట్ మనం లీడర్షిప్ స్టైల్స్ గురించి తెలుసుకుందాం. లీడర్షిప్ స్టైల్స్ అంటే ఒకే రకంగా ఉండదు కదా. అమ్మ మనతో ఇంట్లో ఒకే రకంగా బిహేవ్ చేస్తుందా చెప్పండి? లేకపోతే నాన్న ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క రకంగా బిహేవ్ చేయాలి కదా. ఎందుకంటే సమ్టైమ్స్ మనం వాళ్ళకి పనులు చేసి పెట్టాలి అంటే వాళ్ళు ఒక రకంగా బిహేవ్ చేస్తారు. సమ్టైమ్స్ వాళ్ళు మనకి పని చేసి పెట్టాలంటే ఒక రకంగా ఉంటారు. ఒకసారి మనం ఎవరము ఉండము, అమ్మ నిర్ణయం తీసుకోవాలి ఇంట్లో, మరి వేరే స్టైల్కి వెళ్ళిపోవాలి తను. ఇప్పుడు మీకు ఇది ఎందుకు ఎగ్జాంపుల్గా ఇస్తున్నానంటే మన ఆర్గనైజేషన్లో మీరు స్థాపించిన సంస్థలో కూడా మీరు నాయకురాలిగా, ఉమెన్ ఆంటర్ప్రినర్గా, ఒక లీడర్గా మీరు స్టైల్స్ని మారుస్తూ ఉండాలి. అది ఎప్పుడు ఏ స్టైల్ మార్చాలో ఏంటో మీకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దానికంటే ముందు కొన్ని ఇంపార్టెంట్ లీడర్షిప్ స్టైల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ పార్టిసిపేటివ్ లీడర్షిప్, డెమోక్రాటిక్ లీడర్షిప్. అంటే తెలుగులో దీన్ని భాగస్వామ్య నాయకత్వం అంటారు. డెమోక్రసీ వినే ఉంటారు. మన ఇండియా డెమోక్రాటిక్ కంట్రీ. అంటే ఏంటి, అందరం ప్రతి ఒక్కరి ఓటు వాల్యుబుల్. ఇది కూడా అంతే. ముందు స్లైడ్స్లో దీని గురించి స్పష్టంగా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ మార్గదర్శక నాయకత్వం అంటే విజనరీ లీడర్షిప్. నెక్స్ట్ వన్ అధికారిక అంటే ఆటోక్రాటిక్ లీడర్షిప్. నెక్స్ట్ వన్ నిర్దేశిత లేని అంటే లైజెస్ ఫెయిర్ అంటారు దీన్ని. నెక్స్ట్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్, పరివర్తనాత్మకత లీడర్షిప్. నెక్స్ట్ వన్ ట్రాన్సాక్షనల్ లీడర్షిప్, వ్యూహాత్మక లీడర్షిప్ స్టైల్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్లీ ఆర్గనైజేషన్స్లో మనం పెద్ద పెద్ద CEOs, ఫౌండర్స్, మంచి లీడర్స్ ఇవి ముఖ్యంగా ఫాలో అవుతూ ఉంటారు. మీకు ఇంపార్టెంట్ ఏవి, మీరు ఎలా అర్థం చేసుకోవాలి, ఎప్పుడు ఏది వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఆటోక్రాటిక్ లీడర్షిప్ స్టైల్. అంటే దీంట్లో ఒక్కొక్కసారి మీరు తక్షణం లీడర్గా ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. వేరే వాళ్ళ కోసం వెయిట్ చేసే అంత టైం ఉండదు. వేరే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని మీటింగ్స్ పెట్టుకొని తర్వాత ఏం చేద్దాం అనే టైం లేనప్పుడు ఈ ఆటోక్రాటిక్ లీడర్షిప్ స్టైల్ని మనం ఉపయోగించవచ్చు. అంటే ఇన్స్టాంట్గా డెసిజన్ తీసుకోవాలి అన్నప్పుడు ఇది ఉపయోగించాలి. నెక్స్ట్ వన్ ప్రజాస్వామ్యం అంటే డెమోక్రాటిక్ లీడర్షిప్ స్టైల్. ఇదేంటంటే ఇందాక అనుకున్నాం కదా డెమోక్రాటిక్ కంట్రీ అని, మనం అందరం ఓట్స్ వేసి లీడర్ని ఎంచుకుంటాం. అంటే మన అందరి అభిప్రాయం, మన ఒపీనియన్ ముఖ్యం. ఇట్ మ్యాటర్స్. ఇన్ అ సిమిలర్ వే మీరు ఇక్కడ ఆర్గనైజేషన్లో మీ సంస్థలో అందరి అభిప్రాయాలు తీసుకొని తర్వాత నిర్ణయం తీసుకుంటారు కొన్ని విషయాల్లో. అప్పుడు డెమోక్రాటిక్ లీడర్షిప్ స్టైల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ స్వీయ నిర్వహణ నాయకత్వం అంటే లైజెస్ ఫెయిర్ లీడర్షిప్ స్టైల్. ఇక్కడ ఏంటంటే మీ టీం ఉంది, మీ టీంలో కొందరు చిన్న వాళ్ళు ఉంటారు అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, కొందరు మిడిల్ ఏజ్డ్ అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకొందరు చాలా మీకంటే ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. మరి అప్పుడు ఏమైపోతుంది, మీ డెసిషన్ అనేది
ఒకరికి నచ్చొచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు, ఒకరు ఇంకా మంచి డెసిజన్ తీసుకోవచ్చు అని ఆలోచించే కెపాసిటీ మీ టీంకి ఉంటుంది కదా. అప్పుడు మనం టీంలో ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసి మీకంటే అనుభవం ఎక్కువ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని పని చేయొచ్చు ఈ లీడర్షిప్ స్టైల్లో. ఇంకా వాళ్ళని పూర్తిగా నమ్మేయచ్చు. ఒకసారి మీ గోల్ చెప్పేసి మీరు ఇది చేయగలుగుతారు, నేను నమ్ముతాను, ఎందుకంటే మీకు నాకంటే అనుభవం ఎక్కువ ఉంది అని చెప్పేయచ్చు. ఇది స్వీయ నిర్వహణ నాయకత్వం అంటారు. ఈ లీడర్షిప్ స్టైల్ చాలా మన ఇండియాలో ఎన్నో ఆర్గనైజేషన్స్లో చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ పరివర్తనాత్మకం అంటే ట్రాన్స్ఫర్మేషన్ అని వింటూ ఉంటాం కదా. నేను చిన్నప్పుడు ఇలా ఉండేదాన్ని, ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. లేకపోతే నరేంద్ర మోడీ టీ అమ్మే వ్యక్తి నుంచి ఇవాళ పెద్ద లీడర్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అని అంటాం కదా. అంటే పెద్ద చేంజ్ రావటం అని. ఇక్కడ మీ టీంని ఎప్పుడు మోటివేట్ చేయాలి. ఈ స్టైల్ ఉన్న వాళ్ళు ఎప్పుడు ప్రేరేపిస్తుంటారు, అంటే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, మోటివేట్ చేస్తూ ఉంటారు. ఎందుకు? మనకి ఎప్పుడు చిన్న లక్ష్యాలే ఉండవు కదా. మీ ఆర్గనైజేషన్ పెరుగుతున్న కొద్దీ, మీ టీం పెరుగుతున్న కొద్దీ, మీ బడ్జెట్స్ పెరుగుతున్న కొద్దీ మీ లక్ష్యాలు కూడా పెరుగుతాయి, పెద్ద విజన్స్ ఫామ్ అవుతాయి, మీకు పెద్ద లక్ష్యాలు ఏర్పడతాయి. మరి దానికోసం మీ టీం అందరినీ ఎప్పుడూ ప్రేరేపిస్తూ ఉండాలి, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వాలి, వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉండాలి. కాబట్టి ఇది పరివర్తనాత్మకం, ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ స్టైల్లో బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ట్రాన్సాక్షనల్, లావాదేవీల నాయకత్వం. అంటే ఇక్కడ ఏంటి? రోజువారీ పనుల్లో ఫలితాల మీద దృష్టి పెట్టి బహుమతులు అంటే సమ్టైమ్స్ ఇన్సెంటివ్స్ ఉండొచ్చు, చిన్న గిఫ్ట్స్ ఉండొచ్చు. ఎందుకు ఇవ్వాలి మన టీంలో ఉన్న వాళ్ళకి? ఇట్ ఈస్ ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్. అరే నా గోల్ని రీచ్ చేసింది ఎవరు? టీంలో ఉన్న వాళ్ళే కదా. మరి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేసి, అరే ఇంకా మనం నెక్స్ట్ గోల్ ఇది ఉంది, మీరు ఇంత చేశారు కాబట్టి ఐ అప్రిషియేట్ అని చెప్పి గిఫ్ట్స్ ఇవ్వడం, బహుమతులు ఇవ్వడం, చిన్న హెచ్చరికలు అంటే చిన్న సజెషన్స్, రికమెండేషన్స్ ఇస్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం ఈ స్టైల్లో జరుగుతుంది. నెక్స్ట్ వన్ సేవక నాయకత్వం అంటే సర్వెంట్ లీడర్షిప్ స్టైల్. ఇందులో ప్రత్యేకంగా లీడర్ ఎప్పుడూ ఏం ఆలోచించాలి అంటే నా టీం మెంబర్స్ హ్యాపీగా ఉన్నారా లేదా, కంఫర్టబుల్గా పని చేసుకుంటున్నారా లేదా, మరి వాళ్ళు గ్రో అవుతున్నారా లేదా, ఏవైనా ఛాలెంజెస్ వస్తే నేను ముందుకెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తాను, వాళ్ళకి సజెషన్స్ ఇస్తాను అని ముందుకెళ్ళేవాడు ఇలాంటి లీడర్షిప్ స్టైల్ని పాటిస్తూ ఉంటారు. ఇది మరి మీకు కూడా ఎప్పుడెప్పుడు అవసరమైతే సర్వెంట్ లీడర్షిప్ స్టైల్లో కూడా వెళ్ళాలి. ఎందుకంటే మనం కూడా లీడర్ అవ్వచ్చు, కానీ మనం కూడా టీం మెంబర్స్లో ఒకరం, అది గుర్తుపెట్టుకోండి. గతులకు అనుకూలంగా నెక్స్ట్ లీడర్షిప్ స్టైల్ ఉంటుంది, అంటే సిచ్యువేషనల్ లీడర్షిప్ స్టైల్. అంటే మన పరిస్థితులు ప్రతిరోజు ఒకేలాగా ఉంటాయా చెప్పండి? అస్సలు ఉండవు. వ్యాపారంలో అసలే ఉండవు. కొందరికి వ్యాపారంలో ఒకే రోజు ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటారు. రోజుకి పరిస్థితి చేంజ్ అవుతూ ఉంటుంది, అవునా కదా? మరి అప్పుడు పరిస్థితికి తగ్గట్టు ఎలాంటి సజెషన్ ఇవ్వాలి, ఎలాంటి డెసిజన్ తీసుకోవాలి, దాన్ని బట్టి మనం ఈ శైలిని పికప్ చేసుకోవచ్చు, అంటే ఈ స్టైల్ని పికప్ చేసుకోవాలి. సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది అంటే దానికి తగ్గట్టు మన లీడర్షిప్ స్టైల్ని కూడా చేంజ్ చేసుకునేదే సిచ్యువేషనల్ లీడర్షిప్ స్టైల్. నెక్స్ట్ వన్ అధికారిక నాయకత్వం, అథారిటేరియన్ లీడర్షిప్ స్టైల్. అంటే ఇది ఖచ్చితంగా డామినేట్ చేసే స్టైల్, లీడర్షిప్ స్టైల్. అంటే యాజ్ అ లీడర్ నేను అంత పవర్ని తీసుకుంటా. సమ్టైమ్స్ సిచ్యువేషన్స్ విల్ డిమాండ్, అంటే మన పరిస్థితులు అలా అవ్వచ్చు, వేరే వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు, కానీ నేను పవర్ని తీసుకొని కట్టుదిట్టమైన నియంత్రణ అవసరం. ఇప్పుడు నేను ఏది కాదన్నా ఇది చేయాల్సిందే, ఇది చేయకపోతే సిచ్యువేషన్స్ మారవు, లేకపోతే నాకు గోల్ అచీవ్ అవ్వను, లేకపోతే నాకు ఇన్ని సేల్స్ అవ్వవు, కాబట్టి నేను ఈ డెసిజన్ తీసుకుంటాను అనే స్టైల్ ఇది. ఓకే, మనం ఇలాంటి స్టైల్ని ఎప్పుడు వాడచ్చు? ఎప్పుడైతే మనకి టీం తక్కువగా ఉంటుందో, విజన్స్ గోల్స్ పెద్దగా ఉన్నప్పుడు ఇలాంటి స్టైల్ని వాడచ్చు. పాల్గొనే నాయకత్వం అంటే పార్టిసిపేటివ్ లీడర్షిప్ స్టైల్. ఇక్కడ టీంలో అందరినీ లీడర్ అనే తను అందరితో కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఇది మంచిదా, ఇది చెడ్డదా, అందరిని ఒకసారి అడిగి అందరినీ పార్టిసిపేట్ చేసేలాగా చేసి తీసుకోవటం అనమాట. సమ్టైమ్స్ మీకు 10 మందే ఉన్నారు, 10 మంది అభిప్రాయాలు తెలుసుకోవడం ఈజీ కదా. అదే మీ సంస్థలో 100 మంది ఉన్నారంటే ఈ స్టైల్ కష్టం అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, పార్టిసిపేటివ్ లీడర్షిప్ అనేది
చాలా ఆర్గనైజేషన్స్కి మంచి రిజల్ట్స్ని తెచ్చిపెట్టింది. మీది చిన్న సంస్థ అయితే ఇప్పుడిప్పుడే మొదలు పెట్టి ఉంటే దీన్ని ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోండి, దీన్ని ఇంప్లిమెంట్ చేసి చూడండి. ప్రతినిధి నాయకత్వం అంటే డెలిగేటివ్ లీడర్షిప్ స్టైల్. డెలిగేషన్ అంటే ఏమీ లేదు, సింపుల్. నాకున్న పనిని 100% పనిని నేను విభాగం చేస్తాను, అంటే డివైడ్ చేస్తాను. 100%లో అంతా నేను చేయలేను కదా లీడర్గా. 50% ఒక టీంకి ఇస్తాను, 20% ఇంకో టీంకి ఇస్తాను, ఇంకో 20% ఇంకో టీంకి ఇస్తాను. మిగిలిన పర్సంటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఆ 10%ని ఒక ఇద్దరికి ఇస్తానేమో. నేను ఇప్పుడు ఏం చేశాను, డెలిగేషన్ అంటారు దాన్ని. ఓకే, పనికి అర్హులై ఉండాలి, మరి వాళ్ళకు ఆ స్కిల్ వచ్చి ఉండాలి. మనం ఊరికే ఇవ్వలేం కదా. నేను చేయాల్సిన పని నాకు తెలుసు, కానీ నేను చేయలేను లీడర్గా. 10 రోజులు 10 మంది కావాల్సి వస్తారు నా పని చేయడానికి. అప్పుడు ప్రతినిధి నాయకత్వం, లీడర్షిప్ స్టైల్ ఏది, డెలిగేటివ్ లీడర్షిప్ స్టైల్ని ఎంచుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది టీమ్ బిల్డింగ్. టీమ్ బిల్డింగ్ ప్రాముఖ్యత ఏంటి అంటే, అసలు మనందరికీ టీమ్స్ ఉంటాయి, కానీ టీమ్ బిల్డింగ్ అనేది ఒక సాఫ్ట్ స్కిల్. ఓకే, టీమ్ మేనేజ్మెంట్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో. ఫస్ట్ బిల్డ్ చేసుకున్న తర్వాత మేనేజ్ చేయడం టీమ్ మేనేజ్మెంట్. మరి టీమ్ని ఎలా బిల్డప్ చేసుకోవాలి? విజయం ఎప్పుడూ వ్యక్తిగతం కాదు, అది టీం కృషి. బలమైన టీం లేకపోతే ఏ వ్యాపారంలో విజయం సాధ్యం కాదు అని ఒక మంచి కొటేషన్ తీసుకొచ్చాను ఇక్కడ. అంటే ఏంటి, మనం ఎప్పుడు టీమ్ని స్టార్ట్ చేసినప్పుడు కానీ, మన ఆర్గనైజేషన్ మన బిజినెస్ ఏదైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు మనం అనుకుంటాము నేనే విజయం సాధిస్తాను, అంత మనమే చేసేస్తామని. కాదు, మనకు ఒక మంచి టీం ఉంటేనే వాళ్ళందరూ మనకు తగినట్టు మనల్ని అర్థం చేసుకొని పని చేసినప్పుడే విజయం సాధిస్తాము అనేది ఈ కొటేషన్ యొక్క అర్థం అన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్న వ్యక్తి పేరు మమా ఎర్త్ CEO. తన పేరు గజల్ అలగ్. ఓకే, తన చిన్న బేబీ తనకి పుట్టినప్పుడు తను బాగా ఆలోచించింది, ఈ జాన్సన్ బేబీ ఇలాంటి వెస్ట్రన్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా హార్మ్ఫుల్ తన స్కిన్కి, బేబీ స్కిన్కి. కాబట్టి నేను ఏదైనా కొత్తగా మంచి ప్రోడక్ట్స్ని, బేబీ ప్రోడక్ట్స్ని నేను ముందుకు తీసుకురావాలి. ఎందుకు తీసుకురాకూడదు, ఎందుకంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి చిన్న బేబీస్కి ఇవన్నీ కెమికల్స్ లేకుండా మనం ఏమి బ్యూటీ ప్రోడక్ట్స్ అనొద్దు, వీటిని చిల్డ్రన్ ప్రొడక్ట్స్ని అనొచ్చు. వాటిని చేయలేమా అని ఆలోచించి గజల్ తన హస్బెండ్ వరుణ్ అలగ్తో స్టార్ట్ చేశారు. తమ బిడ్డ కోసం సురక్షితమైన ఉత్పత్తులని వెతుకుతూ మమా ఎర్త్ అనే ఆర్గనైజేషన్ని స్థాపించారు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు అది చాలా చిన్నది, వాళ్ళిద్దరే టీంలో. కానీ ఈరోజు మమా ఎర్త్ ఒక పెద్ద కంపెనీ కదా. మనం ముఖ్యంగా అమ్మాయిలను చాలా కెమికల్స్ ఎవరికైతే పడవో, ఎవరైతే భయపడుతుంటామో మమా ఎర్త్ ప్రోడక్ట్స్ని కొంటూనే ఉన్నాం గత 5 ఏళ్ళుగా. 5 years నుంచి యూ కెన్ సీ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ కమింగ్ ఇంటూ ఈ-కామర్స్, ఆఫ్లైన్ ప్రోడక్ట్స్, ఆన్లైన్ ప్రోడక్ట్స్. ఈ మమా ఎర్త్ ఎస్టాబ్లిష్ చేసింది మరి ఒక మహిళా వ్యాపారవేత్త. టీం అంటే ఏంటి, మన గోల్స్ని షేర్ చేసుకునేవాళ్ళు. అంటే ప్రతిరోజు మన కోసం పనిచేసేవాళ్ళు, మన గోల్ కోసం పనిచేసేవాళ్ళు. మనం ఒక నాయకురాలిగా మనకి ఎన్నో విజన్స్ ఉంటాయి, మిషన్ ఉంటుంది, ఎన్నో గోల్స్ ఉంటాయి. కానీ మరి వాటన్నిటినీ కరెక్ట్గా నెరవేర్చుకోవాలి అంటే మనకి సహాయం చేసేవాళ్ళు ఉండాలి. అన్ని లీడర్ అయినంత మాత్రాన మనకు అన్ని స్కిల్స్ ఉంటాయా? ఉండవు కదా. మరి వేరే స్కిల్స్ ఉన్న వాళ్ళని మనం హైర్ చేసుకుంటాం, అంటే పెట్టుకుంటాము, వాళ్ళకి డబ్బులు ఇస్తాము, వాళ్ళకి చెప్తాము ఈ పని నువ్వు నాకు చేసి పెట్టాలి అని. మరి ప్రతి ఒక్క టీం మెంబర్కి వాళ్ళ బాధ్యతలు తెలియాలి, వాళ్ళ గోల్స్ తెలియాలి, వాళ్ళు ఏం చేయాలో అనేది వాళ్ళకి స్పష్టంగా తెలియాలి. అప్పుడే మనం కన్ఫ్యూజన్ అనేది ఉండదు. మనకి టీమ్స్లో కన్ఫ్యూజన్ ఉండొద్దు. ఆర్గనైజేషన్ గ్రో అవుతుంటే కూడా ఆ గందరగోళం అనేది ఎప్పుడూ ఉండకుండా చూసుకోవాలి. బాధ్యతాయుత వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంటే టీంని బిల్డ్ చేస్తుంటే మనకెప్పుడు ప్రతిసారి లీడర్గా మనం వెళ్ళి చెప్తూ ఉంటాం కదా, మీరు చేయాల్సింది ఈరోజు ఈ పని అంటే వాళ్ళకి వాళ్ళ బాధ్యత తెలియాలి కదా. ఆ వాతావరణాన్ని అంటే ఆ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయగలగాలి. టీమ్ బిల్డింగ్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్. నెక్స్ట్ వన్, సమర్థవంతమైన పనిని ప్రోత్సహిస్తుంది. అంటే టీమ్ బిల్డింగ్ ఎప్పుడు ఏదైతే ముఖ్యమో
దాన్ని ఫస్ట్ చేయాలి అని చెప్పగలగాలి. ఏది ప్రియారిటైజ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేది చెప్తూ ఉండాలి మన టీం మెంబర్స్కి. అండ్ మనం ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండాలి. కొన్నిసార్లు టీంలో తప్పులు జరుగుతూ ఉంటాయి, టీం మెంబర్స్ తప్పులు చేస్తూ ఉంటారు, అయినా కూడా వాళ్ళని దూరం పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళు వచ్చి ఏదైనా అడిగినప్పుడు విసుక్కోవడం కానీ అవన్నీ చేయకుండా ఓపికతో ఒక లీడర్గా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. టీం సభ్యుల మధ్య నమ్మకాన్ని పెంచగలగాలి. మరి టీం బిల్డింగ్లో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్. టీం మెంబర్స్లో నమ్మకం అనేది ఉండాలి. మీ మీద నమ్మకం ఉంటే సరిపోదు, టీం మెంబర్స్కి వేరే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా నమ్మకం అనేది ఉండాలి. వాళ్ళు ఈ పని చేస్తారు, నేను నమ్ముతాను వాళ్ళని, వాళ్ళు ఇంత టైంలో వాళ్ళు చేసుకొని వస్తారు అని కంగారు పడకుండా వాళ్ళ మీద నమ్మకం పెట్టి ఒకరికొకరు సహాయం చేసుకొని ముందుకు వెళ్ళగలగాలి. ఇవన్నీ ఏంటి, టీంలో రోల్స్ క్లారిటీగా చెప్పడం. అండ్ ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఉంటుంది. మరి ప్రతి ఒక్కరికి వాళ్ళ బాధ్యత, అంటే వాళ్ళు ఏం చేయాలి, ఆ రోల్కి తగ్గట్టు వాళ్ళు ఈరోజు ఈ పని చేయాలి, ఈ నెలకి ఈ పని చేయాలి అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి లీడర్గా. మరి టీం బిల్డింగ్లో సవాళ్ళని ఎదుర్కోవాలి. అంటే ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి మనకి, మరి వాటిని ఎలా ఎదుర్కొంటాం? సవాళ్ళు అంటే ఛాలెంజెసే కదా. మరి సవాళ్ళని ఎదుర్కోవాలి, సమస్యలను పరిష్కరించాలి, అది ఎలా చేసుకోవాలో బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ సమస్య ఏంటో గుర్తించగలగాలి. టీంలో లీడర్ ఫస్ట్ గుర్తిస్తారేమో, కానీ టీం మెంబర్స్లో కూడా సమస్యని గుర్తించడం, మొదట సమస్య ఎక్కడి నుంచి మొదలైంది అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మరి టీంలో అందరికీ సమస్య అర్థమైపోదు. లీడర్గా అంటే నాయకురాలిగా మీరు వెళ్ళి టీం మెంబర్స్ అందరికీ ఇది మనకు వచ్చిన సవాళ్ళు, లేకపోతే ఇది మనకు వచ్చిన సమస్య, దీన్ని ఈ విధంగా పరిష్కరించుకోవచ్చు అని చెప్పగలగాలి. టీంతో చర్చించడం చాలా ముఖ్యం. అంటే మనం టీంతో ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా స్పష్టంగా స్ట్రాంగ్గా కమ్యూనికేట్ చేయాలి. అంటే ఫస్ట్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని సాధ్యమైన పరిష్కారాలను ముందు పెట్టి తర్వాత వాటిని ముందుకు తీసుకెళ్ళగలగాలి. పరిష్కారాన్ని అమలు చేయడం, ఉత్తమ పద్ధతిని ఎంచుకోవడం, ధైర్యంగా డెసిజన్ తీసుకొని ముందుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆవిడ పేరు ఉపాసన ఠాకూర్. అంటే తను మొబిక్విక్ అనే రంగంలో, అంటే షీఈస్ ద ఫౌండర్ అండ్ CEO మొబిక్విక్. ఒకప్పుడు తను చిన్న డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇది స్టార్ట్ చేసిందంట. ఏంటి ఇది, డిజిటల్ ప్లాట్ఫామ్, పేమెంట్స్ చేసే ప్లాట్ఫామ్. రేజర్ పే ఇది ఎలాగ ఉంటుందో ఇది కూడా అలాంటి ప్లాట్ఫామే. తను ఇనిషియల్ డేస్లో ఎప్పుడైతే తన సంస్థను ప్రారంభించాలి అనుకున్నప్పుడు 2-3 మాత్రమే ఉండేవాళ్ళంట తన కింద పని చేసేవాళ్ళు. కానీ తను ఒక్కటి చాలా పనులు చేసుకొని, అంటే చిన్న వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను అర్థం చేసుకోవడం, సరళమైన సురక్షితమైన యాప్ని డిజైన్ చేయడం మరి అంత ఈజీయా కాదు కదా. తను ఎన్నో రిజెక్షన్స్ని చూసింది, ఛాలెంజెస్ని చూసింది. ప్రతిసారి ఏవో ఒక క్వశ్చన్స్ వచ్చేవి, ఇది వస్తుందా, ఇది జరుగుతుందా, దీన్ని నమ్మొచ్చా, అన్నిటినీ ఎదుర్కొంది. తన టీంకి కూడా గట్టిగా చెప్పేదంట, అంటే మీరు ఇలాంటి క్వశ్చన్ వస్తే మనం ఇలా ప్రిపేర్డ్గా ఉండాలి, మీరు ఇలాంటి సవాల్ని ఎదుర్కోవాల్సిందే, మనకి ఛాలెంజెస్ వస్తాయి, వాటిని యాక్సెప్ట్ చేద్దాము అని తన టీం మెంబర్స్కి ఎప్పుడూ చెప్తూ ఉండేదంట తను. అంటే నమ్మకం కలిగేలాగా చేసింది వాళ్ళ టీం మెంబర్స్కి. ఈరోజు మరి మొబిక్విక్ మీరు కూడా రీసెర్చ్ చేయొచ్చు, గూగుల్లో చూడొచ్చు, కోట్లాది మంది వినియోగదారులు ఈరోజు ఉపయోగిస్తున్నారు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని. మరి తను ఒక ఇన్స్పిరేషనా కాదా చెప్పండి? ఎవరైనా వ్యాపారవేత్తలు, ముఖ్యంగా మహిళా వ్యాపారవేత్తలు, వాళ్ళు కూడా చిన్న టీమ్స్తో స్టార్ట్ అయ్యి ఇవాళ పెద్ద సంస్థలుగా మారారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే కమ్యూనికేషన్ అండ్ మోటివేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ లీడర్షిప్కి, టీమ్ బిల్డింగ్కి, టీమ్ మేనేజ్మెంట్కి. మనకి కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి కమ్యూనికేషన్ స్కిల్ స్ట్రాంగ్గా ఉంటేనే మోటివేషన్ కూడా ఈజీగా అవుతుంది. మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి, మన టీం మెంబర్స్ని కూడా మోటివేట్ చేసుకుంటూనే ఉండాలి. స్పష్టమైన సంభాషణ అంటే ఏంటి, మనకి ఏం మాట్లాడుతున్నాం, ఎంత క్లారిటీతో మాట్లాడుతున్నాం, మన గోల్స్ ఏంటి, అవన్నీ స్పష్టంగా టీం మెంబర్స్కి చెప్పగలగాలి, మన క్లయింట్స్కి చెప్పగలగాలి, మన కోసం వచ్చి మన ఐడియాస్ని వినే వాళ్ళకి సరిగ్గా చెప్పగలగాలి. చురుకైన శ్రద్ధ అంటే క్లియర్ ఫోకస్, నేను ఇది మొదలు పెట్టాను, నా టీం మెంబర్స్కి ఇది అర్థమయ్యేలాగా చెప్తాను, వాళ్ళ ఫోకస్ని కూడా నేను తీసుకొస్తాను అనేది
చురుకైన శ్రద్ధ. మీకు ఫోకస్ ఉంటేనే మీరు ఇంత దాకా వచ్చారు కదా, మీరు స్టార్ట్ చేసేసారు. కానీ మీ టీం మెంబర్స్ అందరూ కొందరు కొత్త వాళ్ళు ఉంటారు, కొందరు పాత వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మరి మీ బాధ్యత ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? శ్రద్ధ, వాళ్ళకి కూడా శ్రద్ధ కల్పించడమే మీ రెస్పాన్సిబిలిటీ. నిరంతర ప్రేరణ అంటే యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ కీప్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్. దెన్ ఓన్లీ యూ కెన్ బీ సక్సెస్ఫుల్ యాజ్ అన్ ఆంటర్ప్రినర్. మరి మీకు ఒక్కరికి మోటివేషన్ ఉంటే సరిపోతుందా? కాదు. మరి చిన్న చిన్న విజయాలు వచ్చినప్పుడు మీ టీం మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకోవడం, వాళ్ళని మోటివేట్ చేయడం, ఎవ్రీడే వాళ్ళకు కూడా ఏదో ఒకటి మోటివేట్ చేసేలాగా, ఎంకరేజ్ చేసేలాగా మాట్లాడడం చేయాలి. నిర్ణయాత్మక అభిప్రాయం అంటే తప్పులు జరుగుతూనే ఉంటాయి మనకి, ఎవ్రీడే ఏదో ఒక తప్పు జరుగుతూ ఉంటుంది. కానీ దాన్ని భూతద్దంలో పెట్టి చూసి ఇంక ఇది జరగదు, ఇది నేను ఓడిపోతానేమో, లేకపోతే నా టీం మెంబర్స్ చేయలేరేమో అనే థాట్ ప్రాసెస్ని పక్కన పెట్టేసి ఎప్పుడు క్రియేటివిటీగా ఆలోచించడం. సరే ఇది జరగలేదు, మరి నెక్స్ట్ ఎలా చేస్తే జరుగుతుంది, ఎంత బాగా చేస్తే నేను ముందుకెళ్తాను అనేది చేసుకుంటూ మీ థాట్ ప్రాసెస్ని, మీ మైండ్ని ట్యూన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదే పెద్ద ధైర్యాన్ని ఇస్తుంది మీ టీంకి. ఇక్కడ ఇంకొక వ్యక్తిని చూడగలుగుతున్నారు కదా, తన పేరు వినీతా సింగ్. షుగర్ కాస్మెటిక్స్ అనే బ్రాండ్కి తను CEO ఫౌండర్. ఓకే, తను ఇప్పటికీ ఇంత పెద్ద CEO అయినా కూడా తను ప్రతి ఒక్క స్టార్టప్ కాల్స్కి కానీ స్టార్టప్ అడ్వర్టైజ్మెంట్ క్లబ్స్కి కానీ వెళ్తూ ఉంటారు. తను మెంటారింగ్ చేస్తూ ఉంటారంట. తన టీంని మాత్రం కాదు, వేరే బిజినెసెస్ని కూడా చక్కగా ఎలా నడిపించు తను ఇన్స్పైర్ చేస్తూ తన పని తను చేసుకుంటూ CEO వేరే వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారంట. మహిళా వ్యాపారులతో తన అనుభవాలని పంచుకుంటుంది. అంటే మీలాంటి ఎంతోమంది విమెన్ ఆంటర్ప్రినర్స్ ఇవాళ తనని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఎందుకంటే షీ మెంటార్డ్ మెనీ అదర్ ఆంటర్ప్రినర్స్ లైక్ యూ. సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు చేస్తుంది తను, యాక్టివ్గా ఉంటూ ఎన్నో మోటివేషనల్ పోస్ట్స్ రాస్తూ ఉంటుంది, అప్డేట్ చేస్తూ ఉంటుంది. దట్స్ వై షీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ విమెన్ ఆంటర్ప్రినర్స్. మరి ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు మీరు చక్కగా గుర్తుపెట్టుకొని ఇంప్లిమెంట్ చేయాలి. నోట్స్ రాసుకోండి, ఇది పదే వినండి, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వినండి. ఎక్కడ అర్థం కాలేదో పాజ్ చేసుకోండి, ఆలోచించండి. ఇది నేను టీంకి చేస్తున్నానా, నా టీం మెంబర్స్తో నేను ఇలా బిహేవ్ చేస్తున్నానా, నాకు ఈ స్కిల్ ఉందా లేదా, నేను ఇంప్రూవ్ అవ్వాలా, మరి ఇంప్రూవ్ అయినప్పుడు నా టీం మెంబర్స్తో నేను స్ట్రాంగ్గా దాన్ని కమ్యూనికేట్ చేస్తున్నానా, నా టీం బిల్డింగ్ సరిగ్గా ఉందా లేదా, నేను టీంని చక్కగా మేనేజ్ చేసుకుంటున్నానా లేదా, నా లీడర్షిప్ స్టైల్స్ ఏవేవి ఉన్నాయి, ఇవన్నీ చేసుకోవచ్చు ఇది వింటూ. కాబట్టి అలా చేస్తారని ఆశిస్తూ నేను ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను.